వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. సో ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో లాంజ్కి అయితే వచ్చేసిన. వెదర్ అయితే సూపర్ గుడ్ ఉంది ఈరోజు హైదరాబాద్లో. సో నేను పోయే జపాన్లో కూడా ఇంచుమించుగా సేమ్ వెదర్ ఉంది. హైదరాబాద్ కంటే ఒక 1-2 degrees అటు ఇటుగా ఉంది. సో ఈ టికెట్ అయితే నాకు జపాన్కి నేను ఒక 1 month బ్యాక్ బుక్ చేసుకున్నా, 40 days బ్యాక్. ఇదైతే నాకు 55,000 పడ్డది ఎయిర్ ఇండియా ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ టు టోక్యో, హెచ్ఎండి ఎయిర్పోర్ట్. టోక్యోలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. సో అదనమాట అవి డీటెయిల్స్. సో లాంజ్ అయితే చూసుకుంటే చాలా క్రౌడెడ్ ఉంది, టూ మచ్ క్రౌడెడ్ ఉంది. సో నేను మాత్రం ఐ మేనేజ్ టు గెట్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, ఉప్మా పెసరట్టు, ఓకే, లోపల ఉప్మా విత్ చట్నీ, కోకోనట్ చట్నీ, జింజర్ చట్నీ, సాంబార్, కొంచెం అటుకులు, కొన్ని స్ప్రౌట్స్, ఒక వడ, హాఫ్ ఇడ్లీ అండ్ ఫ్రూట్స్ అండ్ మంచి కాఫీ టీ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. సో నా ఫ్లైట్ అయితే ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఫర్ 10:10కు ఉంది. సో నేను 6:37 వరకు వచ్చేసిన ఎయిర్పోర్ట్కి. 6:30 కాదు, 7:30 వరకు వచ్చిన. సో నాకు ఎనఫ్ టైం ఉంది. 8:45 అవుతుంది ఇప్పుడైతే. 9:10కి బోర్డింగ్ స్టార్ట్. సో ఇదైతే ఈ లాంజ్ ప్రయారిటీ పాస్తో యూజ్ చేస్తున్నా నేను. సో బేసికలీ లాంజ్లో ఫోటోలు వీడియోలు తీయనియర్ వీళ్ళు. ఇది ఎన్కామ్ లాంజ్ 11లో ఉంటుంది, గేట్ నెంబర్ 11. కాఫీ టీ సూపర్, కానీ చాలా రష్ ఉంది మిషన్స్ దగ్గర. సో ఆల్వేస్ స్టార్ట్ విత్ ప్రోటీన్. సో 2.5 hours ఢిల్లీకి, మళ్ళీ అక్కడ 7.5 hour లేఓవర్ ఉంది. సో జపాన్ ఫ్లైట్ నేను నైట్ ఎక్కుతా. ఎక్కి నేను టోక్యోలో, ఈరోజు సాటర్డే కదా, రేపు సండే మార్నింగ్ 8 o'clockకి టోక్యోలో దిగుతా. ఈరోజు నైట్ 8 o'clockకి ఎక్కుతాం. సో జపాన్కి, ఢిల్లీ టు జపాన్ జర్నీ వచ్చేసి ఐ థింక్ 6.5 hours. బట్ మనకి స్కైలో టైం పోతుంది కదా, అదంతా కలుపుకుంటే 8.5 hours. సో బేసికలీ నా ఈరోజు నైట్ నిద్ర ఆ ఫ్లైట్లోనే అనమాట. సో ఉప్మా పెసరట్టు ట్రై చేద్దాం. ప్రోటీన్ అయిపోయింది. బాగుంది, మొత్తం ఇండియన్ బ్రేక్ఫాస్ట్, ఇండియా కాబట్టి.